సో వాట్ ఈస్ ఇట్ దట్ మీకు శేఖర్ కమ్ములలో ఒక డైరెక్టర్ కావచ్చు, ఒక స్టోరీ రైటర్ కావచ్చు, ఒక డైలాగ్ రైటర్ కావచ్చు, ఆయన తీసే పద్ధతి అవ్వచ్చు, లేకపోతే ఆయన వ్యక్తిగతం కావచ్చు, శేఖర్ కమ్ముల గురించి మీరు చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? వాట్ ఈస్ దట్ అసోసియేషన్? వ్యక్తిగా చెప్పాలంటే మానవత్వం పరిమళించిన మంచి మనిషి మా శేఖర్ కమ్ముల. ఆయన కుటుంబమే అంత. ఎందుకంటే కుటుంబంలో అందరితోనూ నాకు అనుబంధం పెరిగింది, వాళ్ళ కుటుంబంతో అన్నమాట. వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ అక్కలు కానీ, వాళ్ళ అన్నయ్య కానీ, వాళ్ళ పిల్లలు, భార్య వందన, వాళ్ళ కూతురుతో కూడా నాకు చాలా అటాచ్మెంట్ అనమాట. మొన్న కూడా వస్తే నాతో సెల్ఫీ దిగి, తల్లి నా సెల్ఫీ పంపు, ఇప్పుడు నా కూతుర్లతోనే ఏదో ఒక రోజు నీది కూడా పెడతాను, దానిలో డీపీలో నీది కూడా పెడతాను, ఇప్పుడైతే నా కూతుర్లు ఉన్నారంటే. అట్లా తెలియకుండా చాలా అనుబంధం వాళ్ళతో నాకు, ఆ కుటుంబంతో. అంటే ఆ కుటుంబంలో ఉన్న మంచితనం అవేనా, శేఖర్లో వచ్చిన మంచితనం అవేనా సినిమాలో. ఎందుకంటే ఆనంద్ నుంచి ఇక్కడ దాకా సినిమాలో విలన్ ఉండడం, అసలు సినిమాలో ఎక్కడ బ్యాడ్ ఇన్సిడెంట్స్ వల్ల వాళ్ళలో గొడవలు ఇవన్నీ జరుగుతాయి, కానీ ఒక బ్యాడ్ క్యారెక్టర్ అనేది మనం ఎక్కడా చూడమన్నమాట. అదే చాలా ఆశ్చర్యకరమైన విషయం అది. ఆ వ్యక్తిగతంగా ఆ కుటుంబం నేపథ్యంలో రావడమా, లేకపోతే అతనికి వచ్చినట్టు ఉందా, కానీ చూస్తే మటుకు ఈజ్ వండర్ఫుల్ పర్సన్. అంటే సినిమా అంటే ఒక మాట చెప్పాలమ్మా, ఈ బ్రీత్ సినిమా శేఖర్, ఈ డ్రింక్ సినిమా, ఈ ఈట్ సినిమా. అంత ప్రేమిస్తాడమ్మా సినిమాని అతను. ఎవ్రీ మినిట్ అతను సినిమా గురించి నేను ఏదైనా వేరే టాపిక్ ఏమైనా మాట్లాడతాడా, వేరే ఇంట్రెస్ట్ ఏముందంటే అది మళ్ళీ సినిమాకే కనెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నాన్నగారు, సాహిత్యం, అసముద్దింజ ఇలాంటివి కూడా పక్కన సాహిత్యం తెలిసిన చైతన్య రెసిడెన్స్ వాళ్ళు చెప్తుంటారు ఆయనకి. ఆ మైండ్లో ఉండే మీ ఫాదర్ సినిమా చేశారు, సినిమాకి వెళ్ళిపోతాడు ఆయన. వాళ్ళు మీ ఫాదర్ ఆ సినిమా చేసి, మీ ఫాదర్ జగ్గే కానీ ఇంట్రొడ్యూస్, సాహిత్యం గురించి వస్తే కానీ ఇంకా ఆర్ట్స్ గురించి కానీ, ఇంకొక స్పోర్ట్స్ గురించి కానీ దేని మీద ఉండదు. సినిమా ఉంటుంది. ప్లస్ ఆయన అండర్ కరెంట్ ఎట్లా ఉంటుందంటే అమ్మ, శేఖర్ గారి అండర్ కరెంట్ మోస్ట్ కమిటెడ్. అంటే ఆయనకి సోషల్ అవేర్నెస్ మీద చాలా ఉంటుందన్నమాట. ఎంత ఉంటుందన్నమాట, ఏదో విధంగా దాన్ని బయట పెట్టాలని. నా క్యారెక్టర్ వెనకాల మార్క్స్ పెట్టడం అన్నది ఇంకోళ్ళు అయితే పెట్టరమ్మా. అది కార్ల్ మార్క్స్ని పెట్టడం అన్నది ఎందుకంటే అసలు తట్టను కూడా తట్టదు. ఒక తండ్రి, ఒక ఆదర్శవంతమైన తండ్రి పిల్లని పెంచాడు, భార్య లేదు, అతని పిల్లని పెంచాడు. అతని వెనక కార్ల్ మార్క్స్ అనుకుంటాడమ్మా. అతని అండర్ కరెంట్ ఎప్పుడు ఉంటుందన్నమాట, కమిట్మెంట్. అది మనకి ఏదో సినిమాలో కనపడతా ఉంటుంది. అది అట్లా అనేక విషయాలు శేఖర్తో నేను ఇన్స్పైర్ అవుతూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే అమ్మ, శేఖర్ గారి సినిమా నాకు చేస్తుంటే నా చిన్నతనంలో మాకు కుటుంబంలో చాలా అనుబంధం ఉన్న 2 సినిమా సంస్థలు ఉన్నాయమ్మా. అన్నపూర్ణ సంస్థ ఒకటి, విజయ సంస్థ ఒకటి. వీళ్ళిద్దరు, అన్నపూర్ణ సంస్థ చక్రపాణి గారు, విజయ సంస్థ అన్నపూర్ణ సంస్థ దుప్పడమసున గారు, విజయ సంస్థ చక్రపాణి గారు, ఇద్దరు నాన్నగారు చాలా ఆప్తమితులు. సో మాకు ఐడెంటిఫై అవుతూ ఉండేవాళ్ళం వాళ్ళ సినిమాలతోనూ వాడుతాను. ఎందుకంటే చాలా మంచి సినిమాలు ఉండేవి కదా. నా అదృష్టవశాత్తు ఏంటంటే అన్నపూర్ణ సంస్థతో పెళ్లిటి పిల్లలు చేశాను. నేను పెద్ద అయ్యేటప్పుడు సినిమాలకు వచ్చేప్పుడు చక్రపాణి గారు పోయారు, వాళ్ళు విజయవాడ సినిమాలు తీయడం మానేశారు. ఈ సినిమా చేస్తుంటే నాకు విజయ సినిమా సంస్థలో సినిమా చేస్తున్నంత మంచి ఫీలింగ్ అనమాట. అందరూ మంచి మనుషులు. అంటే శేఖర్ గారే కాకుండా శేఖర్ గారి యూనిట్, అసిస్టెంట్ డైరెక్టర్స్, కెమెరామెన్, ముఖ్యంగా కెమెరామెన్ విజయ్ కోఇన్సిడెన్స్ ఏంటంటే విజయ్ ఫాదర్ కూడా చాలా మంచి కెమెరామెన్ అండి, సి నాగేశ్వరరావు గారు మళ్ళీ మన మార్కెస్ బట్లే అసిస్టెంట్. ఓకే, అట్లా అన్నమాట. ఏదో తెలియకుండా అనమాట. చక్కగా విజయ సంస్థలో ఒక మంచి సినిమా చేస్తున్నంత ఫీలింగ్, ఒక మిస్సమ్మ చేస్తున్నాం, గుండమ్మ కథ చేస్తున్నాం అని అట్లా చాలా అద్భుతం. కంగ్రాట్స్ టు ఐ డ్రీమ్ ఫర్ రీచింగ్ 1 million subscribers. Hi, this is Sai Chen. Please subscribe to High Dreams.